పోయాడు పోయాడు అంటారు. అసలు ఎక్కడ పోయాడో చెప్పరు కానీ పోయాడు అంటారు. ఆ ఎక్కడ పోయాడో చెప్పడానికే దేవుడు నన్ను ఇక్కడ తీసుకొచ్చినాడు. అర్థమైందా? తెలుసుకుంటే మీకు మంచిదేనే కదా, మంచిదేనే కదా. చాలా సంతోషం. అయితే విషయం ఏంటంటే ఏమైందంటే ఈ ధనవంతుడు పాతాళానికి పోయినాడంట. धनवंत आहे ना, त्यांनी काय केलं, कुठे गेले? पाताळ इथे असते ना, पाताळ असते पाताळ, त्याच्यामध्ये गेले. कोण गेले? ते धनवंत राहिले. మనకు కొంచెం ఎండ వస్తే आपण थोडं दूर आले तर ఎండ ఎక్కువైపోయింది బతకలేకపోతున్నాం అంటారు. కానీ నరకం ఎండ కాదు, ఇంకా డేంజర్ ఉంటది. नरक कसं असते? नरक मध्ये लय जाळ असते, వాడ నరకంలో उन्हालाच जगू शकत नाही, त्याच्यामध्ये आगीमध्ये जायला पडते. నరకంలో వాడు నరకमध्ये केले. ఆయన అంటున్నాడు, చాలా బాధపడుతున్నాను నేను, నాకు ఒక చుక్క నీళ్లుంటే బాగుండు అనుకుంటున్నాడు. అయితే దూరం నుంచి చూస్తే ఆ పేదవాడు అక్కడ కనపడుతున్నాడు. పేదవాడైనందుకు పరలోకంలో లేడు. వాడు పేదవాడై బతికినా తనను పుట్టించిన దేవుడు ఒకడు ఉన్నాడని గుర్తుపట్టాడు. అంటే పేదవాడైనా దేవుడు ఒకడు ఉన్నాడని గుర్తుపట్టాడు. ఈ లోకంలో పేదవాడిగా పెద్దవాడిగా ధనవంతుడిగా పుట్టడం గొప్ప కాదు. మనల్ని ఎవరు పుట్టించారు? చనిపోతే ఎక్కడ పోతున్నాం? మనల్ని పుట్టించిన దేవుడు ఉన్నాడా అని తెలుసుకుంటేనే నిజమైనటువంటి మనిషి అతడు. ఆ ధనవంతుడు ఏమంటున్నాడంటే ఆ పరలోక రాజ్యం వైపు చూస్తూ అక్కడ ఉన్న అబ్రహాం అని ఒక ఆయన ఉన్నాడు. అయ్యా, నాకు నోరు ఎండిపోతుంది, దాహం వేస్తుంది, నేను ఇక్కడ ఉండలేకపోతున్నాను, ఆ లాజర్ని నా దగ్గర పంపించి ఒక చుక్క నీళ్లు పంపించయ్యా, ఇది నేను తట్టుకోలేకపోతున్నాను ఈ స్థలాన్ని అని అంటున్నాడు. అయితే ఆయన ఏమన్నాడు తెలుసా? చనిపోయిన తర్వాత నువ్వు ఇక్కడికి రాలేవు, నేను అక్కడికి రాలేను. అంటే బతికున్నప్పుడే మనం మార్చుకోవాలి. తర్వాత చనిపోయిన తర్వాత ఏం మార్చుకోలేము. బతుకున్నప్పుడు ఇష్టం వచ్చినట్టు బతికి చచ్చిపోయిన తర్వాత మారు మనసు పొందుతానంటే ఛాన్స్ ఉండదు. ఒకవేళ ఇప్పుడు మేము చెప్తున్నాం మీకు, ఇప్పుడు మేము మీకు దేవుని మాటలు చెప్తున్నాము, మీరు దేవుని వైపుకి తిరిగి ప్రభువా మా పాపాలను క్షమించండి, మేము కూడా పరలోకానికి వెళ్ళాలని కోరుకుంటున్నాము అని ఈ రోజు మీకు అవకాశం ఉంది. సడన్ గా పెద్ద భూకంపం వచ్చి ఈ ఊరంతా కాలిపోతే, ఆ తర్వాత మనుషులందరూ చచ్చిపోతే, వాళ్ళతో పాటు మనం కూడా చనిపోతే, అయ్యా నన్ను ఈ రోజు నేను మారుతాను ప్రభు అంటే మారడానికి ఛాన్స్ లేదు. అందుకని బతుకున్నప్పుడే ఏదైనా చేయాలి. ఆయన ఏమన్నాడంటే, ఇది భయంకరమైన స్థలం ఉంది, నేను ఇక తెలుసుకోకుండా ఇక్కడికి వచ్చేసినాను. అయితే ఒక విషయం చెప్పమంటారా మీకు? మనిషి జీవితం ఎంత? 50 సంవత్సరాలు, 60 సంవత్సరాలు, 70 సంవత్సరాలు, 100 సంవత్సరాలు.
आपलं वयस असतं किती ఎన్ని సంవత్సరాలు ఉంటాం మన భూమి మీద? 100 वर्ष ఎన్ని సంవత్సరాలు ఉంటామా? नाही किती वर्ष असतात? 50-60 50-60 पर्यंत आता असते 100 वयेपर्यंत माणसाचं हे असं नाही म्हणायला ఆమె लागले. ఎన్ని సంవత్సరాలు ఉంటుందట? 100 సంవత్సరాలు అంటే అసలు ఉంటుందంట. రేపు ఉంటామో లేదో తెలీదు. उद्या असतो पण ఇదిగో, आता 5 ఆ मिनिटं స్టీల్ సామాన్ మీకు గ్యారెంటీ ఉంది, ते स्टीलचं गॅरंटी आहे म्हणे. ఈ బండికి కూడా గ్యారెంటీ ఉంది. हे पण आपलं guarantee guarantee आहे. నీకు నాకు గ్యారెంటీ లేదు. आपलं guarantee आहे. ఏమవుతామో ఎప్పుడు పోతామో తెలీదు. अरे, काय होते आपल्याला माहित नाही माहिती ना. नाही. आता बोललं चांगलं 5 मिनिटांनी बाहेर गेला हा. काय होते आता तर ఒకరోజు ఇట్లా ప్లేట్లో అన్నం పెట్టుకున్నాడు ఒక పిల్లడు, एक मुलगा असं जेवायला बसले म्हण प्लेट అన్నం కలుపుతున్నాడు. अन्न काय म्हणते जेवण घेऊन हा, बसलाय. ते- हा. వాళ్ళ ఆయన అన్నాడు, तिने म्हटले ఒరే ఫ్యాన్ అయ్యిరా అన్నాడు. फॅन घाल म्हटले ఆగరాడు ఇట్లా అన్నం తినేసేస్తారన్నాడు. त्याने म्हटलं म्हण मी जेवण केल्यावर तुला ए, fan नाही राहणार. त्याने म्हटलं त्यांच्या पप्पाने अगोदर घाल म्हटलं అయితే అన్నం అక్కడ పెట్టేసి काय केलं ఫ్యాన్ స్విచ్ చేసినాడు. प्लेट ठेवून అది కరెంట్ షార్ట్ అయింది. फॅन घालायला गेले అన్నం అట్లాగే ఉంది, ఎట్లా వణికి వణికి చచ్చిపోయినాడు. ते बात అవతల రౌండ్ నుంచి ఎయిరా అంటే ఏమో ఎగురుతున్నాం అంటున్నాడు ఆయన. त्यांचा पप्पा काय म्हणायले अन्न- फॅन घाल म्हणलं तर त्याला शॉक बसले ना काय तू असं उडी मारायले म्हणून म्हटले त्यांचं వండినంత వరకు అన్నం ఉంది, म्हणजे आपण हे स्वयंपाक करताना ప్లేట్ లో కూడా పెట్టినారు, వెనక్కి కూడా म्हणजे పెట్టినారు. प्लेट मध्ये पण गावलू शकते जेवपर्यंत पण आपला विश्वास म्हणजे जगात स्वयंपाक नाही हा, हा. కానీ నేను అనేది ఏంటంటే आणि काय म्हणे మనిషి ఎప్పుడు పోతాడు ఎవరికి? म्हणजे माणूस कधी काय होते म्हणायचं माहिती नाही. కాబట్టి ఏం చెప్తున్నామంటే म्हणून ऐका म्हणजे బైబిల్ ఆయన అంటాడు, बायबल मध्ये म्हणते ఇక నేను తెలియక నరకానికి వచ్చినాను, म्हणजे मला माहित नाही म्हणून मी నాకు नरकाने 5 आले. సహోదరులు ఉన్నారు, मला 5 जण आहे सहोदर వెళ్ళి మా వాళ్ళకి చెప్తే వాళ్ళు ఇక్కడికి రాకుండా ఉంటారు, ఆ లాజర్ని పంపిమని చెప్తున్నాడు ఆయన. जाऊन तिकडे सांगून ते लाजरला पाठव म्हटलं. లాజర్ అంటే ఎవరు తెలుసా? लाजर ఆ म्हणजे పేదవాడు చనిపోయినవాడు. गरीब असते ना ते ఇప్పుడు मेल्यानं చచ్చిపోయిన వాళ్ళు सांगितलं ना. हा. చచ్చిపోయిన వాళ్ళు వచ్చి లాజర్. చచ్చిపోయిన వాళ్ళు వచ్చి చెప్తే మీరు నమ్ముతారా? ते मेलेलं येऊन आपल्याला सांगितल्यावर तर आपण मी नाही विश्वास म्हणणार, करतो का? होय. नाही. नाही करत ना. మీ నాయన ఉన్నాడా? వీళ్ళ ఆయన ఉన్నాడా? लेट. आता ఇప్పుడు మీ तुमचं नाय- वडील नाहीये ना. మీ నాయన వచ్చి కనుక రే కుమారుడా నువ్వు మారు మనసు పొందంటే आता నమ్ముతావా? तुमचं पप्पा म्हणा तुम्हाला तुम्ही मारून म्हणजे एखादा म्हणते तुम्ही ऐकतो का? नाही ना. భయపడిపోయి ఇంకా ఇబ్బంది పడతావు. भीती वाटते ना आपल्याला. आता मेलेलं कसं आलं म्हणून भीती वाटते ना भीती आपल्याला. वाटते. वाटते का तुम्हाला? कोणाला पण भीती అందుకనే वाटते का? చచ్చిపోయిన వచ్చి మనుషులు వచ్చి చెప్పరు, म्हणून मेलेला येऊन బతికున్న सांगत नाही దేవుని आपल्याला. సేవకులే వచ్చి ते చెప్తారు. असलेल्या देवाची आपल्या सेवा असते. నేను నిన్నంతా असलेल्या బాధ माणसाला, నేను నిన్నంతా pastor लोक असते. నేను నిన్నంతా బాధపడినాను. ते आपण काल सगळं నేను ఒక్కరోజు కూడా వేస్ట్ చేయను, ఎక్కడికి పోను. कुठं पण एक అయ్యో ఈ రోజు कुठं ఒకరోజు ఏమి ఇక్కడ ఉండిపోయినాం అనుకున్నాం. एक दिवस होऊन कोणाला पण सुवार्थ सांगितलं नाही ना असं. దేవుడు आपण మమ్మల్ని सांगायला ఇక్కడికి తీసుకురావాలని ఉద్దేశించి ఈ రోజు మాకు టైం देवाची ఇచ్చినట్టున్నాడు. इच्छा आहे आज तुमच्याकडे येऊन असं हा, सांगून सांगून तुम्हाला जावं. म्हणून మేము देवाची इच्छा आहे म्हणून ఎక్కడ तेवढं సేవ लांब- చేసేవాళ్ళము, మీరు ఎక్కడ ఉండేవాళ్ళు. तेवढं लांबून येऊन तुम्हाला इथं सांगायला म्हणजे देवाची అయితే इच्छा आहे ना. మొత్తానికి ఒక మాట చెప్తున్నాను ఏంటండి, एक सांगते యేసు ప్రభు ఎలాగ మరణించి తిరిగి లేచాడో देवाने कसं मरून पुनरुत्थान झालं ना, ఆయన యందు విశ్వాసం ఉంచిన వారిని त्याचा मन आपण विश्वास करायचा. వారు చనిపోయినా తిరిగి లేపుతానన్నాడు. काय म्हटलंय मेलेला पण मी उठवू शकते म्हटलं. ముందే చెప్పాను మీకు, अगोदरच सांगितलं మనిషి జీవితం ఎంతో ఎవరికి తెలియదు. 100 సంవత్సరాలు బతుకుతాడో 10 సంవత్సరాలు బతుకుతాడో आपल्याला తెలియదు. तर काय जीवन आपल्याला 5 मिनिट आपलं जीवन काय म्हणून आपलं అంటే మనిషి జీవితం కొంచెమే. आपलं जीवन आपल्यावरच नाही. అంటే భూమి మీద మనిషి జీవితం हे भूमीवर किती आपला కొంచెమే, కానీ పరలోకం ఎంతకాలం ఉంటుంది తెలుసా? ते परलोक किती वर असते 100 సంవత్సరాలు కాదు, लय लांब असते ना. వేల సంవత్సరాలు. संसार वर्ष అంటే భూమి మీద మనం ఇంత జీవితం జీవించి యథార్థంగా బతికితే, ఇంత విత్తనం వేస్తే పరలోకంలో అంత పెద్ద చెట్టును మనం చూస్తాం. म्हणजे आपण शेतात एवढंच बीज घालतो ना, ते कसं होते मोठं होते का लहान. అందుకనే దేవుడు అన్నాడు, భూమి మీద మనుషుడు ఏమి విత్తుతాడో भूमीवर आपण काय घालतो అదే పరలోకంలో కోస్తాడు. तेच परलोक मध्ये देवाने हे पिकवतो. మీరు ఏం విత్తాలనుకుంటున్నారు? आपण काय घालू शकतो आपण? భూమి మీద తినడం, आपण हे भूमीमध्ये काय करतो? పండుకోవడం, जेवायचं, పని झोपायचं, చేసుకోవడం, तेवढंच करताना आपण. కష్టపడి రావడం, कामाला పడుకోవడం, जेवायचं, తినడం, వండుకోవడం చేసినారు అనుకోండి, तेच ఒకరోజు సావు వస్తుంది. एकदा आपल्याला అప్పుడు मरण దేవుడు येते. కూడా అడుగుతాడు, ఏమురా నిన్ను భూమి మీద పెడతా ఏం చేసినావంటే తినడము, వండుకోవడం, देवाने विचारते ना आपल्याला, వ్యాపారం तुला చేసుకోవడం. एवढं वर्ष भूमीवर तुला सोडले ना, तुम्ही काय काय केलं? करून आलाय?
అని దేవుడు అడతాడు. కాబట్టి అడగమునిపై నేను మీతో ఏం చెప్తున్నానంటే దేవుని వైపు తిరగండి, మీకు వెలుగు కలుగుతుంది. ప్రభు మన వినికిడిలో ఈ మాటలను దీవించి ఆశీర్వదించి నడిపించును గాక. ప్రార్థన చేసుకుందామా? మీకేమన్నా అర్థమైంది నేను చెప్పింది? కొంచెమన్నా అర్థం